మీడియా మొహల్, ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాబు ఇవాళ అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొన్నారు. రామోజీరావుకు అంజలి ఘటించిన చంద్రబాబు స్మృతివనం వరకు పాడే మోశారు. దుఃఖం ఆపుకోలేక తీవ్ర భావోద్వేగంతోనే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ఫిల్మ్సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర 11 గంటలకు స్మృతివనం చేరుకుంది. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, ఈనాడు సంస్థల ఉద్యోగులు, వీరాభిమానులు రామోజీరావును కడసారి చూసేందుకు తరలివచ్చి వీడ్కోలు పలికారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎన్డీసీహెచ్ కిరణ్ ని పంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల జోహార్ రామోజీరావు నినాదాల మధ్య అంత్యక్రియలు ముగసాయి.